నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి పిలుపు మేరకు మనబడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గ కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు టిఫిన్ బయట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ గారి 12 ఏళ్ల సేవా స్ఫూర్తితో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి పిలుపు మేరకు మనబడి మన బాధ్యత కార్యక్రమం ప్రభుత్వ బడులను శుభ్రపరిచి పిల్లలను బడిలో చేర్పించడం, ఈ సామాజిక కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని కోరారు. అందులో భాగంగా మన రాజకీయాలే కాకుండా ఎప్పుడు ఈ ప్రోగ్రాం గురించి చెప్పాలి. ఇక్కడికి వచ్చేసి ఒక స్కూల్లో కూర్చొని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూర్చొని ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని టిఫిన్ ఇక్కడ వేయాలని చెప్పి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రిగా మోడీ గారు 3వసారి ఎన్నికై 12 సంవత్సరాలు అయింది. అంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక ప్రధానిగా కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు కంటిన్యూగా చేసిన ప్రధాని ఎవరూ లేరు. నెహ్రూ తర్వాత మళ్ళీ మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదొక్కటే అయింది. భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా రికార్డు స్థాయిలో అంటే 12 సంవత్సరాల 17 రోజులుగా అంటే కంటిన్యూగా 3వసారి ప్రధానిగా ఎన్నికై ప్రజల చేత ఎన్నికై ఆ రికార్డు స్థాపించిన సందర్భంగా ఈ 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా తను ప్రజల సంక్షేమం కోసం వర్గ భేదం లేకుండా, మత భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా ప్రతి వ్యక్తికి చివరి వ్యక్తికి ఫలాలు ప్రజా సంక్షేమ ఫలాలు అందే విధంగా ఏదైతే సుపరిపాలన అందించిండో అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నుండి రాష్ట్రం నుండి జిల్లా మరి మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారి ఆదేశాలు సూచన మేరకు కూడా ఇవాళ టిఫిన్ బయట కార్యక్రమం ప్రతి స్కూల్లో చేయడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు మాకు స్వచ్ఛందంగా చేయాలని చెప్పేసి మాకు సూచన అందడంతో మేము ఏం చేస్తున్నామంటే మొదటిగా ఈరోజు స్కూళ్ళలో టిఫిన్ బయటకు చేసి రేపు ప్రతి స్కూల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లోకల్ ఉన్న సామాజిక సేవకులతోని వాళ్ళందరితో మమేకమై మరి రేపు పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి మొత్తం స్కూళ్ళు క్లీన్ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఒక సన్నాహక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా అంతకుముందు ఏదైతే 10వ తరగతి విద్యార్థులకు బండి సంజయ్ గారు మోడీ గిఫ్ట్ పేరుతో ఏదైతే సైకిల్ అందజేశారో 10వ తరగతి బాలికలకు బాలులకు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ కార్యక్రమం లోపు ప్రతి స్కూళ్ళలో 10వ తరగతి విద్యార్థులకు ఆ సైకిల్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో కులానికో కాకుండా నరేంద్ర మోడీ గారు కుటుంబ పాలనకు దూరంగా ప్రతి వ్యక్తి ఒక ఆర్థికంగా స్వావలంబనతో ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పని అంత్యోదయ స్కీమ్ ద్వారా చివరి వ్యక్తి వరకు చేరే విధంగా ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నాడో వాటన్నిటిని మేము ప్రజలతో మమేకమై గుర్తు చేసుకుంటూ ఏవైతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఉన్నాయో వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ప్రజలతో కలుస్తూ ఏ బెనిఫిషియర్గా ఉన్న వాళ్ళని కూడా కలుస్తూ వాళ్ళందరితో మోడీ గారి మీద ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ 12 సంవత్సరాల 17 రోజుల పరిపాలనలో భాగంగా ఏవైతే కార్యక్రమంలో వాటన్నిటి భారతీయ జనతా పార్టీ మండల శాఖ కార్యవర్గం మొత్తం రేపు రాబోయే కాలంలో చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.